ప్రస్తుత రాజకీయాల నుంచి కాస్త వ్యవసాయం వైపుకు వెళ్ళారు. బట్ స్టిల్ యువర్ కంటిన్యూయింగ్ ఇన్ కాంగ్రెస్. ఎలా ఉండబోతుంది మీ జర్నీ? ఇలాగే కొనసాగించేస్తారా, లేకపోతే ఏదైనా మార్పు అలాంటి ఆలోచనలు ఉన్నాయా? యాక్చువల్గా రిటైర్ అవుదాం అనుకున్న ఒక 3-4 years బ్యాక్ రిటైర్ అవుదాం అనుకున్నాను. మరి ఈ దేశాని కోసం అంత ధారపోసి ప్రాణత్యాగాలు చేసినటువంటి, మొత్తం త్యజించినటువంటి కుటుంబానికి ఈ విధమైనటువంటి కాంగ్రెస్లో కీలకమైనటువంటి బాధ్యతలు ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? నేను ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుంది, రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు, దాన్ని ఎవరు ఆపలేరు. ఇక్కడ 2 ఊతకర్రలు, బీహార్లో ఒక ఊతకర్ర, ఆంధ్రప్రదేశ్లో ఒక ఊతకర్రతో ప్రభుత్వం నడుస్తారు. నెక్స్ట్ టైం ఆ ఊతకర్రలు ఏమీ పనిచేయవు. వాళ్ళందరూ కలిపి, వాళ్ళ మిత్రపక్షాలు అందరూ కలిపినా కూడా దే విల్ బి నోవేర్, దే విల్ బి ఫార్ బిహైండ్. మోడీ గారు, అమిత్ షా గారి వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. డౌన్ఫాల్ చాలా శరవేగంగా పోతుంది. ఎదర్ ఎస్ఐఆర్ ఆర్ ఈవీఎం, ఏది వీలైతే అది. పశ్చిమ బెంగాల్ లాంటి ఎలక్షన్లో అయితే 2 ఉపయోగించినట్టు వార్తలు ఉన్నాయి. ఈ ఈవీఎం ద్వారా మరొక ద్వారా చేసుకున్న జనం ఆగ్రహం అనేటువంటి ఎంత స్థాయికి ఉందంటే వాటి దాటి సెప్టెంబర్ 2 హెలికాప్టర్ చాపర్ మిస్ అయింది అని విన్నప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండింది అంటే ఏం చెప్తారు? చెప్తున్నా కదా, ఆ బాధ సొంత అన్నను పోట్టుకుంటే ఎట్లా ఉంటుంది? రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నిజంగా నాకైతే అనుమానం వచ్చింది. సహజంగా జరిగిన ప్రమాదం కాదేమో, దీని మీద ఏదైనా కారణం ఏమంటే, నేను ఎందుకు అది వచ్చిందంటే 2 హెలికాప్టర్లు ఉన్నాయి ప్రభుత్వంతో. కొత్త హెలికాప్టర్ ఉంది, బెల్ 420 ఒకటి ఉంది. పాత హెలికాప్టర్ కొన్ని గంటల్లోనే ఏ విధంగా రెడీ, అది నాకు కలిగినటువంటి అనుభవం. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం మీరు ఖచ్చితంగా మీరు కూడా జగన్తో ప్రయాణిస్తారని అందరూ భావించారు, నేను ఫస్ట్ భావించాను. కానీ అది జరగలేదు. ఎందుకంటారు? ఈరోజు రాజశేఖర రెడ్డి గారు లేకపోవడమే నేను పూర్తిగా నమ్మేటువంటిది. అతను ఉండింటే పరిపాలనలో కానీ, పార్టీ పరంగా కానీ, లేకపోతే ఈ రాష్ట్ర విషయంలో కానీ, ఈవెన్ ఇంక్లూడింగ్ ఇన్ నేషనల్ లెవెల్లో కానీ రైట్ వెన్ కమ్స్ టు జగన్, అతను ఎదురొచ్చినాడు. లేదు సార్, అంత తునాతునకలు అయిపోయింది, ఇంకా అక్కడ లేదు అని మాకు ఎదురొచ్చినాడు. ఇంకో 10 మంది ముఖ్యమంత్రులు వచ్చినా రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఈ సంతకాల సేకరణ నోటు చేశారు కదా, దానిపై వైఎస్ జగన్ దగ్గరుండి చేయించారనే ఒక పెద్ద ఎత్తున ఒక ఆరోపణ. అసలు ఏం జరిగింది, ఎవరి ప్రమేయం ఉందంటే ఏం చెప్తారు మీరు? నేను వెంకటరాము మేమంతా పౌరాలు గుట్లో ఉన్నాం. నేను మరుసటి రోజు వచ్చినప్పుడు మేబీ లాస్ట్ 2-3 సంతకాల్లో నా కింద ఉంటుంది సంతకం, నా సంతకం ఉంటుంది. కానీ దానిలో జగన్ ప్రమేయం మళ్ళీ జగన్తో నేను చెప్పి, జగన్ ఇట్లా మాట్లాడద్దు, నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా చేసినటువంటి కీలకమైనటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత, అంతకు మించి వైఎస్ఆర్కి అత్యంత ఆప్తులు, ప్రస్తుతం మనతో ఉన్నారు.
రఘువీరారెడ్డి గారు, నీలకంఠం రఘువీరారెడ్డి గారు. సార్ నమస్తే. సలాం వాలేకుం. థ్యాంక్ యూ. వాలేకుం సలాం. ఎలా ఉన్నారు సార్? ఆల్ వెల్. మొత్తానికి చాలా కాలం ట్రై చేసిన తర్వాత మీరు ఒప్పుకున్నారు ఇవాళకి. థ్యాంక్ యూ. నైస్ టు. ఎలా ఉంది సార్? ప్రస్తుత రాజకీయాల నుంచి కాస్త వ్యవసాయం వైపుకు వెళ్ళారు, బట్ స్టిల్ యువర్ కంటిన్యూయింగ్ ఇన్ కాంగ్రెస్. ఎలా ఉండబోతుంది మీ జర్నీ? ఇలాగే కొనసాగించేస్తారా లేకపోతే ఏదైనా మార్పు అలాంటి ఆలోచనలు ఉన్నాయా? నేను కాంగ్రెస్ వాడిని. యాక్చువల్గా రిటైర్ అవుదాం అనుకున్నా, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ రిటైర్ అవుదాం అనుకున్నా. అవును. కానీ రాహుల్ గాంధీ గారి మీద ఆ కేసు పెట్టడము, మరి అతనికి శిక్ష విధించడము, మెంబర్షిప్ తొలగించడము, చివరికి అతని ఇల్లు ఖాళీ చేయించడము. అరే, ఈ దేశాని కోసం అంత ధారపోసి ప్రాణత్యాగాలు చేసినటువంటి, మొత్తం త్యజించినటువంటి కుటుంబానికి ఈ విధమైనటువంటి కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను రాజకీయాల నుంచి పక్కకు తప్పుకోవడం కరెక్ట్ కాదని ఐఎమ్ కంటిన్యూ. బట్ నాకు నేనుగా యాక్టివ్గా లేను. పార్టీ ఏదైనా చెప్పినటువంటి పనులు తప్పకుండా నేను చేస్తాను. ఐ కంటిన్యూ టు డూ దట్. అంటే కాంగ్రెస్లో మీరు అంత లాయల్గా, అంత సుదీర్ఘకాలం కాంగ్రెస్లో ఉన్నారు, సో లాయల్గా ఉన్నారు. మరి అటువంటిటప్పుడు కాంగ్రెస్లో కీలకమైనటువంటి బాధ్యతలు ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? స్టిల్ యు ఆర్ యాక్టివ్. హూ సెడ్ నేను రైట్ ఫ్రమ్ అట్లీస్ట్ రైట్ ఫ్రమ్ 87 నుంచి ఇంతవరకు ప్రజాప్రతినిధిగానో, లేకపోతే ప్రభుత్వంలో మంత్రిగానో, లేకపోతే పార్టీలో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్, పిసిసి జనరల్ సెక్రటరీ, పిసిసి ప్రెసిడెంట్, ఇప్పుడు సిడబ్ల్యూఎస్సిలో మెంబర్ని. కానీ మీరు ఉన్నారు అంటే కంటిన్యూషన్ ఉన్నారు, కానీ బయట యాక్టివ్గా కాంగ్రెస్ అవసరం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. సో ఎవరైతే పిసిసి పగ్గాలు చేపట్టారో వైఎస్ షర్మిల, ఆమె కాంగ్రెస్ని బలోపేతం చేస్తుంది అనుకునే ధోరణిలో ఇచ్చారు, కానీ ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు. సో అటువంటిప్పుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వాళ్ళ అవసరం ఉంది కదా పార్టీకి. ఒకరిద్దరు చేసేది కాదు, అందరూ కలిపి చేయాల్సినటువంటి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఢిల్లీలో బాగా పుంజుకుంటా ఉంది. రాబోయేటువంటి 100% ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు. దాన్ని ఎవరు ఆపలేరు. 2029 పక్కా. 28 కానీ 29 కానీ పక్కా. ఇది మీ అంచనానా లేకపోతే పక్కా అవుతుంది అంటారా? దట్స్ వాట్ ఐ సీ. ఎందుకు చెప్తానంటే ఇదేదో మనం ఊహించి చేయడం కాదు. ఈ మధ్యన యువకుల్లో వచ్చినటువంటి కానీ, రైతుల్లో వచ్చినటువంటి కానీ, ఈ అనేకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అవును, మోడీ గారు, అమిత్ షా గారి వాళ్ళ అడాసిటీ ఏదైతే ఉందో పీక్ చేరింది. వాళ్ళకి ఇంక చేరాల్సినటువంటి ఇది కూడా చేరింది. డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. డౌన్ఫాల్ చాలా శరవేగంగా పోతుంది. 10-12 రాష్ట్రాల్లో మేము బీజేపీ, కాంగ్రెస్ పోటీగా ఉండేటువంటి, వేరే ఇతర పార్టీల ప్రభావం లేనటువంటి రాష్ట్రాలు ఇంక్లూడింగ్ గుజరాత్, మా 2 పార్టీలే ప్రభావంగా ఉన్నటువంటి 10-12 రాష్ట్రాల్లో ఈసారి కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు స్వీప్. ఈ పోయిన 3 ఎలక్షన్లో ఏ విధంగా అయితే బీజేపీ స్వీప్ చేస్తూ వచ్చిందో ఈసారి స్వీప్ చేస్తాం. మిగిలిన చోట్ల మా స్నేహితులు ఉంటారు, మాతో కలిసి వచ్చేటువంటి వారు ఉంటారు, వాళ్ళతో కలిసి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా జరుగుతుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీకి వ్యతిరేకం అవుతుందో, బీజేపీతో కలిసి ఉన్న వాళ్ళకు వ్యతిరేకం అవుతుంది. ఆ ఓట్లు ఎక్కడ పోతాయి? మాకైనా రావాలి, మేము లేని చోట మాతో మిత్రపక్షాలకైనా రావాలి. ఇట్ ఈస్ సింపుల్. ఇదండి, పెద్ద విశ్లేషణ అవసరం లేదు. 2024లో కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా వస్తుందని భావించారు కదా మీలాంటి వాళ్ళు చాలా మంది. మేమేం భావించలేదు, కానీ నేను రాహుల్ గాంధీ గారికి ఆ రోజు దేశంలో పరిస్థితి ఏమో, కానీ ఆ రోజు నేను పిసిసి ప్రెసిడెంట్ని 2014 చాలా క్లియర్గా హిందూపూర్లో. 2024 నేను అడిగేది 2024. ఎస్, నేను కూడా 2024లో ప్రభుత్వం ఏర్పడుతుంది, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని 100% నేను నమ్మినాను. ఇంకో 20 సీట్లు, పెద్ద తేడా లేదు. వాళ్ళు మరోసారి 400 సీట్లు అన్నారు. అంత సీన్ లేదన్నాము. కేవలం ఇంకో 20 సీట్లు
మాకు వచ్చింటే మేము అయ్యేవాళ్ళం. దురదృష్టం కొద్దీ ఇక్కడ 2 ఊతకర్రలు, బీహార్లో ఒక ఊతకర్ర, ఆంధ్రప్రదేశ్లో ఒక ఊతకర్రతో ప్రభుత్వం నడుస్తుంది. నెక్స్ట్ టైం ఆ ఊతకర్రలు ఏమీ పనిచేయవు. వాళ్ళందరూ కలిపి, వాళ్ళెవరో వాళ్ళ మిత్రపక్షాలు అందరూ కలిపినా కూడా దే విల్ బి నోవేర్, దే విల్ బి ఫార్ బిహైండ్. So you believe that only because of Chandrababu Naidu and Bihar, UPA NDA Nitish. government is formed, Yes, and still you are believing, 100%. but not that you are believing in EVMs. ఇది నో 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 ఈవీఎంలు కూడా ఉంది. మెయిన్ ఎలక్షన్ జరిగిన తర్వాత నేను చెప్పడం, ఎలక్షన్లు జరిగిన తర్వాత సంఖ్య కదా అల్టిమేట్గా అక్కడ చేసేటువంటి పార్లమెంట్లో. ఈ సంఖ్య చూసుకున్నప్పుడు వాళ్ళు యాక్చువల్గా అతనికి సపోర్ట్ ఇవ్వకపోతే ప్రభుత్వం ఎక్కడ ఏర్పడుతుంది చెప్పండి? లేదు. అవును. లేదు కదా. యా. సో తర్వాత మీరు చెప్పినటువంటి ఈవీఎంలు లేకపోతే ఓట్ చోరీ రకరకాలైనటువంటివి ఏవైతే ఉన్నాయో అనుమానాలునే పారదర్శకంగా చేయాలి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ కన్సిస్టెంట్గా. అంటే ఒక్క నిమిషం సార్, సారీ టు ఇంటరప్ట్ యూ. ఈవీఎంల గురించి పెద్ద ఎత్తున అది రాద్ధాంతం జరుగుతుంది. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా దీనిపై పెద్ద ఎత్తున పోరాడారు, ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆయన చాలా పెద్ద ఎత్తున ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కానీ పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తినటువంటి అంశాలు ఏదైతే ఈజ్ దర్ ఎనీ మిస్టేక్ బిహైండ్ ఏపీ 2024 ఎలక్షన్, ఒక ఈజ్ ఎ మిరాకిల్ ఆర్ మిస్సీఫ్ అని చెప్పి ఆయన ఒక ఆర్టికల్ రాసి తర్వాత ఇంటర్వ్యూలు ఇచ్చారు. పెద్ద ఎత్తున ఆయన ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా అన్ని చోట్ల దీనిపై ప్రాజెక్ట్ పాయింట్స్ ఇస్తున్నారు. అందులో ఆయన చెప్పేది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈవీఎం గురించి ప్రధానంగా ఆయన మాట్లాడుతున్నారు. సో వై కాంగ్రెస్ ఈజ్ నాట్ ఫోకసింగ్ ఆన్ దట్ పర్టికులర్ ఏపీ టాపిక్ ఇట్స్ మై కన్సర్న్. దురదృష్టం కొద్దీ ఎంత డిస్టార్ట్ అవుతున్నాయంటే కాంగ్రెస్ చేస్తున్నటువంటి కన్సిస్టెంట్గా చేస్తున్నటువంటి ప్రజలకు చెప్పకపోగా మరి రివర్స్లో బ్లేమ్ చేసేటువంటి గేమ్ ఏదైతే ఉందో వెరీ అన్ఫార్చునేట్. ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు 2018 పూర్వమే 2019 ఎలక్షన్ల పూర్వమే స్టార్ట్ చేశారు. ఇది మీరు చేస్తున్నటువంటి సరైనది కాదు, దీనికి వీవీప్యాడ్ల లెక్కింపుతో కానీ లేకపోతే మీరు చెప్తున్నటువంటి ఈవీఎంలో కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మెంబర్స్ను సెలెక్ట్ చేసేటువంటి విధానంలో కానీ లేదా ఎలక్షన్ కమిషన్ ఏమి చేసినా భవిష్యత్తులో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదని చట్టం తీసుకొని రావడం, కన్సిస్టెంట్గా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రంగా దేశం అంతా కూడా ఎన్నికలు సజావుగా జరగాలి అని డిమాండ్ చేస్తున్న ద ఓన్లీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే గుర్తుపెట్టుకోండి. మిగిలిన పార్టీలు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు అతను మిద్దెల మేడలు ఎక్కుతాడు, అవును. మరి జగన్ ఓడిపోయినప్పుడు అతను సన్నాయి నొక్కులు నొక్కుతాడు. అప్పుడే గుర్తొచ్చాను. కానీ కాంగ్రెస్ పార్టీ కంటిన్యూస్గా ఒకటేమి మిగిలిన రాష్ట్రాల్లో మహారాష్ట్రలో, కర్ణాటకలో లేకపోతే హర్యానాలో మీరు ఇవన్నీ కూడా ఎవిడెన్స్లు చూపించినారు కదా. ఆంధ్రలో ఎందుకు? అందులో మా పరిస్థితి ఎంత ఉంది, మా సీరియస్ కంటెస్ట్ ఎక్కడుంది, మా బలాలు ఉన్న చోటే మేము గెలవాల్సిన చోటే ఇక్కడ మేము ఆ విధంగా చెప్తే కూడా నవ్విపోరు. ఆ పరిస్థితి ఉందా మాకు? సో అందువల్ల నేను చెప్పేది ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉన్నటువంటి ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీని మీద పూర్తి పారదర్శకంగా జరగాలి. స్టార్టింగ్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ ఆ మెంబర్ల సెలక్షన్తో మొదలుకొని ఎట్లా తీస్తారండి? సుప్రీంకోర్టు జడ్జిని ఎట్లా పక్కన తీస్తారండి? తప్పు కదా. సో ఈ మైక్రో అండ్ మ్యాక్రో లెవెల్ అన్నీ కూడా అది హోలిస్టిక్గా చూడాలి. కానీ ఇదేదో పీస్ మీల్గా చూసాడు. నాకు బాధ వచ్చినప్పుడు, నేను గెలిచినప్పుడేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, అది జగన్ గారు పోయిన ఎలక్షన్ అప్పుడు మాట్లాడలేదు, అప్పుడు కూడా వాళ్ళదే ఎత్తినారు కదా. సో దీనిలో అవకతవకలు ఉన్నాయి అనేటువంటి సుస్పష్టం, దానిలో ఏం అనుమానం లేదు. అది ఆంధ్రలోనూ ఉంది, కర్ణాటకలోనూ ఉంది, దేశమంతా కూడా ఉంది. అందుకోసం పారదర్శకమైనటువంటి ఎన్నికలు జరగాలి. దానికోసం కూడా ఈరోజు సమాయత్తం కావాలి. నేను అడిగేది ఇప్పుడు ఆ పరకాల ప్రభాకర్ గారు చాలా అంశాలు లేవనెత్తారు. ఒకే ఒక అంశం గురించి మాట్లాడదలుచుకున్నా. రాత్రి 11:45 నుంచి ఉదయం
2 o'clock లాస్ట్ ఓట్ క్యాస్ట్ అయిందని నేరుగా ఏపీ ఎలక్షన్ CEO ముఖేష్ కుమార్ మీనా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో ఈ 2 hours 15 minutes లో 3,500 పోలింగ్ బూత్స్ లో 17,19,251 ఓట్స్ పోల్ అయ్యాయి. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక బూత్ కి 491 ఓట్లు. అంటే ఒక మినిట్ కి 3 ఓట్లు వేయాలి. అది కూడా 2 ఓట్లు మనకి ఏపీలో అసెంబ్లీ అండ్ పార్లమెంట్. ఇస్ ఇట్ పాసిబుల్? ఇంపాసిబుల్, అదే కదా. ఇంపాసిబుల్. దాంట్లో అనుమానం ఏముంది? దాంట్లో దీని గురించి కాంగ్రెస్ పార్టీకు రెండో అభిప్రాయం లేదు. వీఆర్ క్లియర్. ఫ్రాడ్యులెంట్గా జనంలో లేనటువంటిది వాళ్ళు ప్రతి బూత్లో చేయకపోవచ్చు, ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయకపోవచ్చు, చేయరు. కొన్ని చోట్ల సెలెక్టెడ్, కొన్ని కాన్స్టిట్యున్సీలు కావచ్చు, కొన్ని బూతులు కావచ్చు. అది చేస్తున్నారని సుస్పష్టం. సో ఏపీ ఎన్నికల్లో మిస్చీఫ్ అయితే జరిగింది 100%. అంటే దేశమంతా వాళ్ళకి అవసరం ఉన్న చోటంతా జరిగింది. అవసరం ఎక్కడ ప్రశాంత్ భూషణ్ వెరీ స్టార్టింగ్ ఆఫ్టర్ 2024 ఎలక్షన్ రిజల్ట్స్ ఒక పోస్ట్ చేశారు ఆయన. సెలెక్టివ్ ఈవీఎం ట్యాంపరింగ్ హ్యాస్ బీన్ హ్యాపెండ్ అండి. దట్స్ వి ఆల్సో బిలీవ్ ఇన్. మేము ఈ రోజు కాదు, ఫ్రమ్ ద డే వన్ మేము చెప్తున్నాం, కన్సిస్టెంట్ గా చెప్తున్నాం. ఇప్పుడు కొత్తగా వాళ్ళకి ఇబ్బందులు వచ్చిన వాళ్ళు ఇదైనటువంటి వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడతారు, చేస్తారు. సో వాళ్ళకి ఓడినప్పుడు ఒక భాష, గెలిచినప్పుడు ఒక భాష కాదు, కంటిన్యూస్ గా ఓడినా గెలిచినా మాట్లాడుతుంటే ఇట్స్ ఓన్లీ ద కాంగ్రెస్ పార్టీ. అది ఓకే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఫ్రమ్ అపాయింట్మెంట్ నుంచి, కమిషన్ అపాయింట్మెంట్ నుంచి చివరి వరకు మొత్తం కంట్రోల్లో తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అనేది ప్రధానమైనటువంటి ఒక అభియోగం. దానికి తగ్గట్టు ఆధార పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అవకాశం వచ్చినప్పుడులా బయట పెడుతున్నారు. నో ఇష్యూ. మరి అటువంటప్పుడు ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ ఎదర్ SIR ఆర్ ఈవీఎం ఏది వీలైతే అది. పశ్చిమ బెంగాల్ లాంటి ఎలక్షన్లో అయితే 2 ఉపయోగించినట్టు వార్తలు ఉన్నాయి. సో అటువంటప్పుడు హౌ స్ట్రాంగ్లీ మీకు అంత నమ్మకం ఏంటి 2029లో కూడా వాళ్ళు తిరిగి అదే వ్యవస్థను కంట్రోల్లో పెట్టుకుంటారు? దెన్ హౌ కెన్ యూ బిలీవ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కమింగ్ ఇన్ పవర్? మీరు చెప్పినటువంటి ప్రయోగాలు రెండు వాడి కూడా అక్కడక్కడికి వచ్చినారు వాళ్ళు. 292కి బాండ్కి వచ్చినారు. మైనస్ లో ఉన్నారు, సొంతంగా లేదు. ముందు 2 ఎలక్షన్లో లేదా? ఓకే. సో ఇప్పుడు మరో ప్రయత్నం జరుగుతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ మహిళలకు రిజర్వేషన్ అనే దాంతో. మహిళా రిజర్వేషన్ బిల్ ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు కొత్త చేసేది ఏముంది? యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ నౌ. మేము ఇంప్లిమెంట్ చేయండి అయ్యా బాబు కుర్రో మర్రోని పార్లమెంట్లో కాంగ్రెస్తో పాటు ఇండియా కుటుంబం మొత్తం కోరింది కదా, డిమాండ్ చేసింది కదా. ఈరోజు కూడా చేయండి. సో ఇప్పుడేమి ఈ అస్త్రాలన్నీ అయిపోతున్నాయి, ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి. సో మరో అస్త్రం ఇప్పుడేంటి? డీలిమిటేషన్. సో ఉత్తర భారతంలో ఎక్కువ చేసుకోవాలని నాకున్నటువంటి ఒక చిన్న పార్టీ దీంతో నేను చెప్తున్నా బ్రదర్, యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఇంతకుముందు మనం అన్నట్టు అన్ని బూతుల్లో అన్ని ఓట్లు అన్ని నియోజకవర్గాల్లో చేసుకోలేరు, సాధ్యం కాదు. ఓకే. సో మొన్నటి రోజే జనంలో ఎంతవరకు తేలింది? అంత ఉన్నా కూడా మా గ్రాఫ్ పెరిగింది. అంత ఉన్నా కూడా గ్రాఫ్ పెరిగింది. వాట్ డస్ ఇట్ మీన్? ఒక 5% 10% చేసుకోండొచ్చు కాక, భవిష్యత్తులో కూడా అది చేసుకోవచ్చు కాక. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు దక్షిణ భారతదేశానికి ఎనలేని నష్టం జరగబోతుంది. డీలిమిటేషన్. అవును. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళు అది సికండి పాత్ర వహించి వాళ్ళు డీలిమిటేషన్ చేయాలనుకుంటున్నారు. దాని ద్వారా మాకు లబ్ధి కలుగుతుంది అంటున్నారు. ఐఎమ్ టెలింగ్, విశ్లేషణ కాదు, నాకున్నటువంటి పొలిటికల్గా గ్రౌండ్లో ఉన్నటువంటి నాలెడ్జ్ చెప్తున్నా. వాళ్ళు 10% 20% వాళ్ళు ఈ ఈవీఎంల ద్వారా మరొక ద్వారా చేసుకున్న జనం ఆగ్రహం అనేటువంటి ఎంత స్థాయికి ఉందంటే వాటిని దాటి మొన్ననే వాళ్ళకి రుచిగా అన్నారు, ఈసారి జరుగుతుంది. నంబర్ 1. నంబర్ 2, దక్షిణ భారతదేశానికి ఎనలేని నష్టం జరుగుతుంది. ఇందిరాగాంధీ గారు, వాజ్పేయి గారు అది చూసే ఈ దేశం అంతా ఇట్లా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా సీట్లు పెంచలేదు. ఇప్పుడు పెంచిన మనకు నష్టం జరుగుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీకు లాభం జరగబోతుంది.
ఐ టెల్ యూ. ఓకే. ఇటీవలనే మీరు చూసినారు, ఇంతకుముందు రైతు ఉద్యమం చూసినారు, ఇటీవలనే యువకులు విద్యార్థులు ఉద్యమం చూస్తున్నారు, జెన్జీ జెన్జీ జెన్ ఆల్ఫా అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇది ఉత్తర భారతదేశంలో ఉన్నంత ఉవ్వెత్తున లేసినంత ఉద్యమం దక్షిణ భారతదేశంలో లేదు లేదు. లేదు. అవును. కారణం వాళ్ళకి అడుగులకు మడుగులు వచ్చేటువంటి ప్రాంతీయ పార్టీలు ఇక్కడ ఉండడంతో అది లేదు. అక్కడ ఆ ప్రాంతీయ పార్టీలు ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు మాతో కలిసి ఉన్నాయి కాబట్టి అక్కడ బాగా వచ్చింది. ఎంత అబ్బాయిలు ఎంత చేసినా, అమ్మాయిలు ఎంత చేసినా పొలిటికల్ ఫ్లేవర్ తులసి దళం వాళ్ళంతా అన్ని రోజులు వాళ్ళు ఉద్యమం చేసిన రాహుల్ గాంధీ గారు ఎంపీలు అందరూ పోయి వీళ్ళు ఎప్పుడైతే ముఖం చాటేశారో పార్లమెంటుకు, పిఎం ఇంటి ముందు పోయి వాళ్ళు నిరసన కూర్చోవడం అనేటువంటిది తులసి దళం మాదిరి పనిచేసింది. సో ఆ రాజీనామా అది అనేది కాదు. సో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, అక్కడ వాళ్ళు ఒకవేళ అన్ని ఆ పార్టీ ఈ పార్టీ అన్నీ కూడా కలుపుకొని వాళ్ళు చేసినా అక్కడ ఎలక్షన్లలో ఘోరంగా 12 రాష్ట్రాలు ఘోరంగా ఓడిపోతారు, మిగిలిన రాష్ట్రాల్లో కూడా. ఇవి ఇంత చేసినా ఈ 10% 20% వాళ్ళు మ్యానిపులేట్ చేసినా కాదు, ఏ శక్తి ఆపజాలదు బ్రదర్, ఏ శక్తి ఆపజాలదు. కాకపోతే ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేసేది, మీరు లేవనెత్తినారు కాబట్టి, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ, బీజేపీని వదిలేయండి, కాంగ్రెస్ ఎలాగో మేము దానికి వ్యతిరేకంగా ఉన్నాం, మిగిలిన అన్ని పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అందరూ మూకుమ్మడిగా రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ దీన్ని వ్యతిరేకించాలి. వ్యతిరేకించకపోతే ఆ పార్టీలు భవిష్యత్తులో ప్రజలు వాళ్ళని నిజంగా వాళ్ళు ఎంత చవి చూడాల్సి వస్తుందో అంత ద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతారో దే షుడ్ రియలైజ్. ఇప్పుడు ఒకవేళ డీలిమిటేషన్ వచ్చినా సరే కాంగ్రెస్కి విజయావకాశాలు ఉన్నాయంటే దట్స్ వాట్ ఐ టోల్డ్. ఆ 12 రాష్ట్రాలు మావండి, 12 రాష్ట్రాల వల్ల 12 రాష్ట్రాలు మావి. ఏదైతే ఎక్కువ సంఖ్యలో సీట్లు పెరగబోతున్నాయో ఆ 12 మా సీట్లు పెరుగుతాయి. అంతేకాకుండా మాకు మిత్రులు ఉన్నటువంటి కూడా అక్కడ యూపీ కానీ అవన్నీ కూడా ఉన్నాయి, బీహార్ కానీ వస్తాయి. అవన్నీ కూడా డెఫినెట్ గా మాకు కలిసి వస్తాయి. కానీ మహారాష్ట్రలో పరిణామాలు మారుతున్నాయి. ఉద్ధవ్ శివసేన వర్గం మీతో ఉంటుందా, కంటిన్యూ అవుతుందా? ఎన్సీపీ ఇప్పటికే మళ్ళీ వాళ్ళ వైపు వెళ్ళిపోయింది. ఏంటి పరిస్థితి మరి? ఇప్పుడు ఎంత అసఖ్యంగా తయారైందంటే డిఫెక్షన్ అనేటువంటిది, యాంటీ డిఫెక్షన్ రాజీవ్ గాంధీ ఏదైతే తీసుకొచ్చారు దానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, 1,00,000 మార్గాలు. మణిపూర్లో ఉన్నాడు ఒక పార్టీ, ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, దానికి 20 మంది ఎంపీలు దీనిలో చేరతారండి. అదే కదా, ఏమైపోతుంది, ఎంత మాకరీ చేస్తా ఉన్నారు. ఇవన్నీ చెప్తున్నానే, మునిగిపోయేటువంటి వాడు ఇవన్నీ చేస్తాడు. సో వాళ్ళు ఎన్ని వినాశకాలే, విపరీత బుద్ధి, ఎన్ని ఆకతాయిలు, ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేస్తూ ఉన్నారు. సో తప్పకుండా ఆ పోగాలం వచ్చినప్పుడు ఎవడు ఏం చేయలేదు. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఈ మధ్యన అంటే సంక్షేమ పథకాల అమలు కావచ్చు, లేకపోతే హైడ్రా వంటి వాటి వ్యవస్థల ప్రయోగం కావచ్చు, వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. ఉందంటారా లేదంటారా? ఏ ప్రభుత్వానికైనా ఎలక్షన్ తర్వాత 2-3 ఏళ్ళు దాటిన తర్వాత కొన్ని ఇష్యూల మీద వ్యతిరేకత అనేది వస్తుంది. కానీ ప్రజలంతా మూకుమ్మడిగా ఈరోజు బీజేపీ మీద దేశంలో వచ్చినటువంటి విధంగా అంత వ్యతిరేకత వచ్చేంత పరిస్థితి లేదు. అలా కాదు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు, ప్రభుత్వంలోనే కూడా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, భట్టి విక్రమార్క గారు కావచ్చు, కాంగ్రెస్ సీనియర్లు వైఎస్ఆర్ గారితో కలిసి నడిచిన వాళ్ళు. అటువంటి వాళ్ళకి ప్రయారిటీ తగ్గిపోతుంది. రేవంత్ రెడ్డి అంతా ఏకఛత్రాధిపత్యం, అంతా తానే వ్యవహరిస్తున్నారనేది ఒక ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా న్యాచురల్గా అది ఉంటుంది. అది రేవంత్ రెడ్డి అయినా ఉంటుంది, ఇంకోరైనా ఉంటుంది, ఎవరైనా తప్పకుండా ఉంటుంది. మరి ముఖ్యమంత్రికే అధికారాలు లేనప్పుడు ఇంకెవరికి ఉంటాయి? సో
ఆ, దాని గురించినే ఇబ్బంది అనేది కాదు. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ, తమిళనాడు, తెలంగాణ అంటున్నారు. తెలంగాణలో బీజేపీ అండ్ టిఆర్ఎస్ కలిసినాయి కాబట్టి పార్లమెంట్లో కనిపిస్తుంది. దాన్ని బట్టి కాంగ్రెస్కి ఏదో తగ్గింది అని అంటా ఉన్నారు. సో నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్కు డెఫినెట్గా వాళ్ళు కలిసిపోతే టిఆర్ఎస్ మునిగిపోతుంది. వ్యతిరేకంగా పోతే మా ఓట్లు మాకుంటే మాకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్ హియర్. రైట్. చాలా కాలం నుంచి మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అడుగుదామనే ఒక ప్రశ్న మనసులో, అంటే అది ఇంటర్వ్యూలో అడిగితే అందరికీ తెలియాలి. ఎందుకంటే మీ లాయల్టీ ఏంటి వైఎస్ఆర్ పట్ల అన్నది నేను కళ్ళారా చూశాను. ఆయన మీకు ఎంత గౌరవం ఇచ్చేవారు, మీరు ఎంత లాయల్గా ఆయనకు ఉండేవారు ఆ కుటుంబానికి అనేది బహుశా నేను అనంతపూర్లో పనిచేసినప్పుడు కానీ, హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ, ఈస్ట్ గోదావరిలో మీరు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు మీతో ఉన్నటువంటి బంధంతో కానీ నేను బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. అంటే అటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం మీరు ఖచ్చితంగా మీరు కూడా జగన్తో ప్రయాణిస్తారని అందరూ భావించారు, నేను ఫస్ట్ భావించాను. కానీ అది జరగలేదు. ఎందుకంటారు? ఇది మీది ప్రశ్న ఒక నిమిషంలో అడిగినా దీనికి చాలా మాట్లాడాల్సిన చెప్పాలి. పర్లేదు, చెప్పండి. చాలా మాట్లాడాల్సి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు లేకపోవడమే అన్ని అనర్థాలకు, ఐ టు బిలీవ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో బిలీవ్, అన్ని అనర్థాలకు కారణం. నేను పూర్తిగా నమ్మేటువంటిది అతను ఉండింటే పరిపాలనలో కానీ, పార్టీ పరంగా కానీ, లేకపోతే ఈ రాష్ట్ర విషయంలో కానీ, ఈవెన్ ఇంక్లూడింగ్ నేషనల్ లెవెల్లో కానీ ఈ విధమైనటువంటిది ఉండేది కాదు. బీజేపీకి ఇంత ప్రాపకం ఇది వచ్చేటువంటిది కూడా కాదు. రాహుల్ గాంధీ గారిని ఎప్పుడో మేము ప్రధాని చేసేటువంటి వాళ్ళం. 2014లోనే చేసేవాళ్ళం, లేదంటే 2019లో గ్యారంటీ చేసేటువంటి వాళ్ళం. అంటే ఇతరంతా దేశానికంతా ఇదేని కాదు. 2 ప్రభుత్వాల్లో కూడా బోత్ యూపీఏ గవర్నమెంట్స్ ఇక్కడ నుంచినే కాంట్రిబ్యూషన్, ఇక్కడ నుంచినే కాంట్రిబ్యూషన్. మాతో ప్రతిజ్ఞ చేయించినారు. రాజశేఖర రెడ్డి గారు మాతో ప్రతిజ్ఞ చేయించినారు పిసిసి ఆఫీస్లో 2009లో ఎలక్షన్లు అయిన తర్వాత. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు మనం విశ్రమించకూడదని మేమందరం కూడా ఆ రోజు ఓత్ తీసుకున్నాం. దానికి కట్టుబడే అతని మాట ప్రకారం రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలి. ఎంతో అంత ఉడతా భక్తిగా మాకెంత చేతనైతే ఎంత మేము చేయాలి అనేటువంటి దాంతోనే నిరీక్షిస్తున్నాం, దానిలో ఉన్నాం. దట్ ఈజ్ ద మెయిన్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్ టు కంటిన్యూ ఇన్ కాంగ్రెస్ పార్టీ. రైట్. వెన్ కమ్స్ టు జగన్, దురదృష్టం పావురాలగుట్టలో ఆ రోజు ప్రమాదం జరిగినప్పుడు నేను, వెంకట్రామరెడ్డి, అనంత వెంకట్రామరెడ్డి, మేమందరం కూడా ఒక 20-30 మంది పావురాలగుట్ట నడిచిపోయినాం. పోయే క్రమంలో TV5 అతను ఎదురొచ్చినాడు. ఇంతకుముందు అనంతపూర్లో కూడా పనిచేస్తాడు, పేరు గుర్తులేదు. లీన్గా రెడ్డిగా ఉన్నాడు. యూ మస్ట్ బి నోయింగ్. అతను ఎదురొచ్చినాడు. లేదు సార్, అంత తునకలు అయిపోయింది, ఇంకా అక్కడ లేదు అని మాకు ఎదురొచ్చినాడు. ఎదురొస్తే అతను అడిగినటువంటి ప్రశ్న, ఎవరు సార్ మీ ముఖ్యమంత్రి, ఎవరు, ఇది సందర్భమా అని అన్నాను. ఎవరెవరు కావాలి కదా సార్, ఎవరెవరు కావాలంటే జగనే మా ముఖ్యమంత్రి అన్నాను నేను. I was the first person. So you are the first person. I was the first person who wished the to virus hear out. CM. ఊరికే ఏదో గుసగుసన మరుగులో ఇంకోటో సంతకాలో కాసమా, ఆన్ రికార్డ్ మీడియాలో TV5లో ఈరోజు కూడా వెతకండి, మీకు ఉంటుంది. అది ఆర్కైవ్స్లో పోతే డెఫినెట్గా ఉంటుంది. ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్. సో ఆ దీనిలో నేను అదంతా అయిన తర్వాత, సరే క్రిమేషన్ అయింది, మిగిలిందంతా అయిపోయింది. అయిన తర్వాత నేను జగన్తో కనీసం 4-5 సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ చెప్పడం జరిగింది, అతను ఏదైతే ఈ ఓదార్పు యాత్ర అన్నాడో, అప్పుడు నేను చెప్పిన, జగన్
నాకంటే చిన్నవాడు కాబట్టి ఆ, జగన్ ఇది ఈ విధంగా పోవడం కరెక్ట్ కాదు. అనంతపురంలో నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేమందరం కూడా అనంతపురం జిల్లాలో ఆ రోజు ఆత్మహత్యలు విపరీతంగా జరుగుతూ ఉంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు భిక్షాటన చేసి అసెంబ్లీ నుంచి అనంతపురం జిల్లాలో భిక్షాటన చేసి ఆ రోజు 110 కుటుంబాలకు ఆర్థికంగా ఆమెను పిలిపించి సోనియా గాంధీని పిలిపించి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో 1,00,000 మందితో మీటింగ్ పెట్టి ఆ బాధిత కుటుంబాలంతా కూడా సపరేట్ సమ్మేళనీస్ వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళతో ప్రతి కుటుంబంతో మాట్లాడించి వాళ్ళకి చెక్కులు ఇచ్చి విద్యాపరంగా కూడా మరి ఏదైనా తోడ్పాటు కావాలంటే అక్కడ ఉన్నటువంటి మా నాయకులే కొంతమందిని అడాప్ట్ చేసుకొని అది చేయడం జరిగింది. నాకు వదిలి యూ ప్లీజ్ లీవ్ ఇట్ టు మీ. ప్రతి జిల్లాలో కూడా ఎవరైతే అన్న చనిపోయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారో లేకపోతే గుండె ఆగి చనిపోయినారో ఆవేదనతో వాళ్ళందరూ కూడా ఆయా జిల్లాలో ఒక చోట చేర్పించి నీ ద్వారానే నువ్వు ఎట్లు 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకున్నావు, నేను కూడా ఏసీసీతో మాట్లాడతాను, నేను కూడా 1,00,000 రూపాయలు వచ్చేట్లు చేస్తాను చెప్తే 5 కోట్ల రూపాయలు వాళ్ళు రిలీజ్ కూడా చేస్తారు. ఏసీసీ నుంచి 5 కోట్ల రూపాయలు, ఎందుకంటే 500 మంది చనిపోయినారంటే 5 కోట్ల రూపాయలు ఆ రోజు పిసిసి కూడా వాళ్ళు ఏసీసీ నుంచి ట్రాన్స్ఫర్ కూడా వాళ్ళు చేసినారు. ఇవి చేద్దామని చెప్పినాను. సరే ఎందుకు ఒప్పుకోలేదు. అయినా నేను వెస్ట్ గోదావరిలో అతను ఓదార్పు చేస్తుంటే ఐ వెంట్ దేర్. ఆ రోజు ఉండవల్లి గారు కూడా అనుకోకుండా వచ్చినారు, నేను కూడా ఉన్నాను. నేను పోయినాను, అతనితో పాటు కొంతసేపు ఉన్నాను. నేను ఆ రోజు నాకు రోషయ్య గారి నుంచి ఈ విధంగా మంత్రిగా ఉండి ఇట్లా చేస్తా ఉంటే ఎట్లంటే హీజ్ ఏ కాంగ్రెస్ మ్యాన్, హీజ్ ఏ కాంగ్రెస్ మ్యాన్. కాంగ్రెస్ ఉన్నంత వరకు అందులో నేను అక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని కూడా అని చెప్పడం జరిగింది. సో మరోసారి కలిసిన ఇది కాంగ్రెస్ మాట ఎత్తు, నాయకత్వం ఇది తీసుకో, వాళ్ళు కూడా ఇస్తారు అనేటువంటి ఎందుకో కాలేదు. మరి అది రోజు రోజు దూరం పెరుగుతూ వచ్చింది. చెప్తాను, కమింగ్ టు దూరం పెరుగుతూ వచ్చింది. అది అంతటితో ఆగకుండా పరోక్షంగానో మరో రకంగానో పార్టీ మీద కూడా ఇది చేయడం అనేది వచ్చింది. ఈ మధ్య కాలంలో అంతకుముందు అంటే ఇంకొక జస్ట్ టేక్ వన్ స్టెప్ బ్యాక్ అండ్ టెల్ యూ, అతను ఓదార్పు యాత్ర స్టార్ట్ చేయకముందు ఢిల్లీలో మేడం సోనియా గాంధీని ఆ రోజు కలిసి నా దగ్గర హైదరాబాద్కి వచ్చినప్పుడు నన్ను రమ్మన్నాడు. నేను ఇంటికి పోయినా. నాతో జగన్ చెప్పినటువంటిది, అన్న నాన్న పోయినారు అనేటువంటి ఆ బాధ అంత ఉన్నా కూడా మేడం ఒక తల్లి మాదిరి నన్ను బాగా ఆప్యాయంగా చూసుకుంది. నీ ఇంట్రెస్ట్ నేను కాపాడుతాను, మా బాధ్యత అని చెప్పిందన్న. నీకు మంత్రి అవుతావా, ఢిల్లీలో కేంద్రంలో మంత్రి అవుతావా, ఎంపీగా ఉన్నావు, లేకపోతే పీసీ ప్రెసిడెంట్ అవుతావా అని అడిగింది. దీనిలో హౌ టు గో అబౌట్ అని అడిగితే నేను చెప్పిన, ఇక్కడ వద్దు, మళ్ళీ రెండో ఇక్కడ కేంద్రం వద్దు, ఇక్కడ నీవు అక్కడనే ఉండు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, రాజేష్ పైలట్ కొడుకున్నాడు, సింధియా కొడుకున్నాడు, వాళ్ళందరూ కూడా క్లోజ్గా మూవ్ అవుతున్నారు. నీవు కూడా అక్కడనే ఉంటే డెఫినెట్గా నాన్న ఆ విధంగా ఢిల్లీలో ఆ సంబంధాలు ఏర్పరచుకునే కదా 20 సంవత్సరాలు ఫైట్ చేసినాడు వాళ్ళతో. అక్కడ ఉండు, నీవు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి లక్ష్మణ్ రేఖ దాటద్దు. నీవు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు, అది సంవత్సరమా, 6 నెలల, 5 ఏళ్ళ, 20 ఏళ్ళ, నేను భుజం కాసేటువంటి బాధ్యత మాది ఉంటుంది. యూ ప్లీజ్ టేక్ మై వర్డ్ అని చెప్పినాను. దురదృష్టం ఏమంటే ఢిల్లీలో కొంతమంది, నేను పేర్లు చెప్పడం బాగుండదు కానీ తెలంగాణలో కొంతమంది, ఆంధ్రప్రదేశ్లో కొంతమంది
జగన్ అంటే రాజశేఖర్ రెడ్డి గారిని వ్యతిరేకించేవాళ్ళు, మెయిన్ వ్యతిరేకించేవాళ్ళు, కొంత అతనితో ఉన్నట్టు నటించినా వ్యతిరేకించేవాళ్ళు. ఇతని మీద ఎంత చెప్పాలో అంత చెప్పేస్తా. సో ఇతను కూడా కట్ ఆఫ్ అయిపోయింది, అక్కడ పోకుండా కట్ ఆఫ్ అయిపోయింది. సో దాంతో ఇంకా ఇదైపోయింది. నాకు చివరికి జగన్ ఒక సందర్భంలో రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సెంట్రల్ హాల్లో మన తెలుగు విలేకరులు అక్కడ ఉంటే ఎట్లా నెక్స్ట్ ఎట్లా ముఖ్యమంత్రి ఎవరు అంటే ఇంకా జగన్ ఇంకా అతను నాకు రాదేమో అనుకొని, ఎందుకంటే వీళ్ళందరూ కూడా చేసుకున్నటువంటి అప్పటికే కొంచెం దీనిగా ఉంది. ఎవరు అంటే మా రగన్ని, అంటే నన్ను ఉద్దేశించి మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని అతను చెప్పినాడు. బయట వచ్చి మన వాళ్ళు ప్రెస్ వాళ్ళు ఇట్లా మాట్లాడితే మళ్ళీ జగన్తో నేను చెప్పి, జగన్ ఇట్లా మాట్లాడద్దు, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నిన్ను ముఖ్యమంత్రి చేయడం మా బాధ్యత, చేస్తా. ఆ విధంగా వాళ్ళతో లూజ్గా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అని కూడా నేను అతనికి చెప్పడం జరిగింది. సో మై ఇంటెన్షన్ వాజ్ వెరీ క్లియర్. ఇంకోటి కూడా చెప్పిన, చివరికి మధ్యలో ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి, కానీ చివరికి ఎవరు కిరణ్ ముఖ్యమంత్రి అయినాడు. జగన్ను పార్టీ లైన్లోనే ఉండింటే, లేక వాళ్ళు కూడా ఈ పితూరులని కూడా విని ఉండకపోయి ఉండింటే జగన్ 100% అతనే ముఖ్యమంత్రి అయ్యేటువంటి వాడు, డెఫినెట్గా అయ్యేటువంటి వాడు. సో ఇది కిరణ్ అయిన తర్వాత జగన్ నాకు ఫోన్ చేసి, నేను ఊళ్ళో ఉన్నాను, మార్నింగ్ 7 o'clock 6:37కే ఫోన్ చేశాడు. నేను రెడీ అవుతున్నాను, ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న నేను రిజైన్ చేస్తున్నానన్నా అన్నాడు. ఏ దానికి అన్నాను, ఎంపీకి అన్నా. ఎందుకు అన్నా, ఎంపీకే కదన్నా, పార్టీకి కూడా రిజైన్ చేస్తున్నాను. అంటే మా కుటుంబంలోనే చిచ్చు పెడతా ఉన్నారు. అంటే అతను వివేకానంద రెడ్డిని మంత్రిగా తీసుకోవడము ఇది అనేటువంటిది ఇది సరైనది కాదు కదన్నా, నేను రిజైన్ చేస్తున్నాను అని అన్నాడు. ఆలోచన చెయ్యి, ఎందుకు తొందరపడతావు, ప్రపంచమేమి మునిగిపోదు, వెయిట్ బీ పేషెంట్ అని చెప్పిన. లేదన్నా నువ్వు కూడా నాతో రావాలన్నా అన్నాడు. చెప్పిన, జగన్ నేను కాంగ్రెస్ వాడిని, నేను కాంగ్రెస్లో ఉంటాను, నువ్వు కాంగ్రెస్లో ఉండు, ప్లీజ్ కాంగ్రెస్లో ఉండు, మేమందరం కూడా నీతో ఉంటాం, యంగ్స్టర్స్ అంతా నీతోనే ఉన్నారు. కొంతమంది వయసు అయినటువంటి వాళ్ళు రాజశేఖర్ అన్న మీద సరిగా లేనటువంటి వాళ్ళు ఉండొచ్చు కాక, ఎంతకాలం ఉంటారు వాళ్ళు, నెక్స్ట్ వస్తారు కదా, ప్లీజ్ వెయిట్ చేయని చెప్పాను. కుదరలేదు, జరిగింది. మళ్ళీ మధ్యలో కూడా అనేక సందర్భాల్లో అనేకమైన జరిగింది, కానీ బట్ ఐఎమ్ ఏ కాంగ్రెస్ మ్యాన్. జగన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉండేటువంటిది అనేది నేను పూర్తిగా నమ్ముతాను. లేదు, దట్ వాజ్ ద లాస్ట్ ఫోన్ కాల్. మళ్ళీ ఒకసారి అతనికి ఏది విశాఖపట్నంలో కత్తిది ఏదో జరిగింది కదా, అప్పుడు ఐ ట్రై టు కాంటాక్ట్ హిమ్, నాకు ఫోన్ దొరకలేదు. అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒకసారి అభినందించాలని ట్రై చేసా, అప్పుడు కూడా దొరకలేదు. సరే, మధ్యలో వాళ్ళు వేరే వీళ్ళు వచ్చి మాట్లాడడం చేయడం అది ఉంది, కానీ దాని గురించి లేదు. తర్వాత ఎప్పుడు టచ్లో లేదు. రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఈ సంతకాల సేకరణ చేశారు కదా, దానిపై వైఎస్ జగన్ దగ్గర నుంచి చేయించారనే ఒక పెద్ద ఎత్తున ఒక ఆరోపణ ఇవాళకి టీడీపీ అండ్ అవకాశం దొరికినప్పుడల్లా ప్రచారం చేస్తూనే ఉంటుంది. అసలు ఏం జరిగింది, ఎవరి ప్రమేయం అంటే ఏం చెప్తారు? నేను వెంకటరాము మేమంతా పౌరాలగుట్లో ఉన్నాం. ఓకే, మేము నడిచిపోతున్నప్పుడే TV5 వాళ్ళకి చెప్తే కదా, కొంచెం ముందు వెనుక అప్పుడే నాకు ఇక్కడి నుంచి ఫోన్ వచ్చింది. ఈ విధంగా సంతకాలు సేకరణ చేస్తున్నాం, మా వాళ్ళే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు అడిగినారు. వాళ్ళు కాంగ్రెస్లోనూ లేదు, ఇప్పుడు జగన్ పార్టీలోనూ లేదు. సరే వదిలే,
కొంతమంది అడిగినారు. అడిగితే దానికన్నా చేయండి అన్నాను నేను. చేయండి అన్నాను, ఓకే. తప్పేం లేదు. వాట్స్ రాంగ్ అని మీ విష్ కూడా అదే కాబట్టి. యా చేయండి అన్నాను. నేను మరుసటి రోజు వచ్చినప్పుడు మేబీ లాస్ట్ 2-3 సంతకాల్లో నాది కింద ఉంటుంది సంతకం, నా సంతకం ఉంటుంది. కానీ దానిలో జగన్ ప్రమేయం ఉంది అనేటువంటిది నేను నమ్మడం లేదు. మా వాళ్ళందరూ కూడా కలిపి, ఎందుకంటే నాకే భావన ఉందో, రాజశేఖర్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా కాదు, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నీవోనే సంపాదించేటువంటి వాడు. ఎందుకంటే మా రాయలసీమలో అన్నను కానీ మీ నాయన కానీ నువ్వు అని అంట. నీకు తెలుసు కదా, అనంతపూర్లో ఉన్నావు కదా, అన్నా అని అంటాం కానీ గౌరవం నువ్వు అని అంటాం, మీరు అనము. ఆ విధంగా ఈవెన్ క్యాబినెట్లో కూడా ఆ విధంగా సంపాదించేటువంటి ఇది ఉండింది. ఎక్సెప్ట్ పబ్లిక్ మీటింగ్లో తప్పనిస్తే ఆ విధంగా ఉండేటువంటిది. సో అతని మీద ఉన్నటువంటి, అతను పార్టీ కోసం నిలబడి చేసినటువంటి కానీ, లేకపోతే రాష్ట్రానికి ప్రజలు ఇంకో 10 మంది ముఖ్యమంత్రులు వచ్చినా రాజశేఖర్ రెడ్డిని మర్చిపోలేరు. ఎట్లయితే ఇందిరమ్మని ఈరోజు మర్చిపోలేరో అట్లా రాజశేఖర్ రెడ్డిని మర్చిపోలేరు. మోర్ దాన్ దట్ పర్సనల్గా నాకు అతనికి వ్యవసాయం పట్ల ఉన్నటువంటి మమకారం కానీ, మా ఇంట్రెస్ట్ కానీ, ఇవన్నీ కూడా ద వే అతను మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ కానీ, ఇవన్నీ చెప్తూ పోతే కొన్ని పుస్తకాలు గ్రంథాలు రాయొచ్చు. ఏ గ్రేట్ మ్యాన్. బట్ అతను లేని లోటు ప్రతి ఒక్కరికి, ప్రతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రతి వాడికి కూడా ఆ లోటు అనేది ఉంది. మీరు అంత క్లోజ్ అసోసియేట్ గా ఉన్నారు, అంత సుదీర్ఘకాలం వైఎస్ఆర్ గారితో ప్రయాణించారు, ఆయన వల్ల ఆయనతో కలిసి పని చేశారు, ఆయన కూడా సేమ్ లాయాలిటీ ఇద్దరి మధ్య ఉండేది. అటువంటి ఆయన సెప్టెంబర్ 2 హెలికాప్టర్ చాపర్ మిస్ అయింది అని విన్నప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండింది అంటే ఏం చెప్తారు? చెప్తున్నా కదా, ఆ బాధ. సొంత అన్నను పోట్టుకుంటే ఎట్లా ఉంటుంది, సొంత తండ్రిని పోట్టుకుంటే ఎట్లా ఉంటుంది. అందులో ఫంక్షనింగ్, నాట్ బెడ్ రిడన్, నాట్ ఫెయిల్, నాట్ ఏజ్డ్, నాట్ ఇది అసలు ఊహించడానికి కూడా సాధ్యమని. అంతే, లేకపోతే కొన్ని 100 గుండెలు ఆగిపోతాయి రాష్ట్రంలో, ఆత్మహత్యలు చేసుకుంటారా. సో ద సేమ్ ఫీలింగ్ నాదే కదా. నా కూతురు అమెరికాలో చదువుతా ఉంటే కనీసం ఒక 1 వీక్ ఏడ్చింది. ఫోన్ చేసినప్పుడు అంతా ఏడ్చడమే. 2-3 రోజులు అన్నం కూడా తినలేదు. అంటే ఆమె నేరుగా కాకపోయినా చూసినటువంటి. సో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి అది కలిగినటువంటి బాధ ఇవన్నీ ఉన్నాయి. సో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నిజంగా నాకైతే అనుమానం వచ్చింది. నాకు అనుమానం వచ్చింది, 100% వచ్చింది. నేను అసెంబ్లీలోనే చెప్పాను, రోషే గారి ముందే చెప్పినాను, ఇది సహజంగా జరిగిన ప్రమాదం కాదేమో, దీని మీద ఏదైనా ఒక కుట్ర ఉందేమో. కారణం ఏమంటే, నేను ఎందుకు అది వచ్చిందంటే, సరే వాతావరణం బాగాలేదు, ఇవన్నీ ఉంది, బాగా ఉంది. అతను కూడా మొండిగా ఆ రోజు పోవద్దన్న కూడా పోవడం అనేది అంటా ఉన్నారు. దానికి ఒక ఉదంతం కూడా మీకు చెప్తాను. యూ జస్ట్ రిమైండ్ మీ. 2 హెలికాప్టర్లు ఉన్నాయి ప్రభుత్వంతో. కొత్త హెలికాప్టర్ ఉంది, పాత హెలికాప్టర్ ఉంది. పాత హెలికాప్టర్ నాకు గుర్తున్నంత వరకు వాడలేదు. నాకు గుర్తున్నంత వరకు నేను అతనితో కూడా అనేక పదుల సందర్భాలు చేసాం, పోలేదు. కొత్త హెలికాప్టర్ ఆ రోజు ఎందుకు పోలేదు? నంబర్ 1. కొత్త హెలికాప్టరు మెయింటెనెన్స్ పోయింది, లేకపోతే రిపేర్కి పోయింది అన్నారు. అదే నిజమైతే కొన్ని గంటల్లోనే ఏ విధంగా రెడీ అయిపోయింది, కొన్ని గంటల్లోనే ఏ విధంగా రెడీ, అది నాకు కలిగినటువంటి అనుమానం. నేను రియలీ వెరీ డిస్టర్బ్. సబితమ్మ హోమ్ మినిస్టర్గా ఉంది, రోషే గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పెద్ద ఆయన ఆ రోజు అతని చేంబర్లోనే, ఇంకా సీఎం చేంబర్కి అతను షిఫ్ట్ కాలేదు ఇంకా, అయినా 2 రోజులు 3 రోజులకే. అక్కడ నన్ను కూడా అతనికి తెలిసింది నేను ఈ విధంగా దీని మీద ఆందోళన చెందుతున్నానని. అతను నన్ను పిలిపించినారు.
ఆమెను పిలిపించినారు. ఏం చేయాలి? నేను చెప్పిన, అన్న రోషే గారిని కూడా పెద్ద ఆయన అన్న అనేటువంటి వాళ్ళు, ఇక్కడ రాసిన వాళ్ళు మేము పెద్దవాళ్ళు ఆ విధంగా పిలుస్తాం. అన్న దీనిలో ఏదో కుట్ర ఉన్నట్టు నాకు ఇది ఉంది. ఎట్లా అంటే నేను చెప్పిన నాకున్నటువంటి అప్రహెన్షన్స్ కానీ లేదా అనుమానాలు కానీ చెప్పినప్పుడు రోషే గారు మళ్ళీ ఏం చేద్దాం అన్న, సిబిఐ ఎంక్వైరీ జరగాలన్నా. అతనికి కూడా క్విక్గా పక్కన సబితం ఉంది కదా, ఆమె కూడా సిబిఐ ఎంక్వైరీ చేయడం, ఎందుకంటే ఆమె కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ఉన్నటువంటి ఉంది కదా. సో ఒప్పుకున్నాం. అప్పుడు రోషే గారు ఇమ్మీడియట్గా ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా ఫోన్ తీసుకొని ఇతనికి ఎవరు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి చిదంబరంకు కలపమన్నారు. కాకపోతే ఫోన్ ఫస్ట్ నాకే ఇదో మినిస్టర్ రఘువీరారెడ్డి మాట్లాడుతున్నాడు. నాకు చిదంబరం గారు నాకు బాగా పరిచయం. మాట్లాడిన వాట్ రఘువీర్ వాట్సాప్ సార్, మాకైతే అనుమానాలు ఉన్నాయి, ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాల్సింది అది అన్నారు. యా డెఫినెట్లీ విల్ డూ దట్, ఆస్క్ చీఫ్ మినిస్టర్ టు రైట్ మీ ఎ లెటర్ అన్నారు. మళ్ళీ అతనికి చెప్పినారు. ఇమ్మీడియట్గా మా ఎదురుగానే లెటర్ డిక్టేట్ చేసి పంపినారు. వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేశారు. సో సిబిఐ అనేటువంటిది ఒక వ్యవస్థ మీద నమ్మకం ఉండాలి కదా. సో ఫైనల్గా లేదు, దానిలో ఏ విధమైనటువంటి లేదు అనేటువంటిది అన్నారు. అదేదో బ్లాక్ బాక్స్ ఏదో ఉంటుంది కదా, అవన్నీ చూసి ఇవన్నీ తర్వాత లేదు ఇది యాక్చువల్ ప్రమాదమే కానీ ఇంకోటి కాదు. సిబిఐ ఇంకా సిబిఐ తర్వాత ఇప్పుడు నాకు ఉన్నటువంటి అనుమానమే కానీ వాళ్ళకు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళు చెప్పడం అది కండిషన్లో ఉంది అని, అంత కరెక్ట్గానే ఉంది అని చెప్పి, ఇతని మీదే ఉంటే ఇంకా ముగ్గురు ఏ విధంగా ఇది అవుతారో అనేది, పైలట్ మీదో ఇంకోరి మీదో, ఇది ఎంత ఉన్నా కూడా సుబ్రహ్మణ్యం ఉన్నారు ఎంత ఉన్నారు జరగదు అనేటువంటిది. సరే అది కాదు, కానీ ఒక వ్యవస్థ నేను అడిగిన గవర్నమెంట్, రోషే గారు గవర్నమెంట్ అడిగింది, ఫైనల్గా లేదు దీనిలో ఏమి కుట్ర లేదు అనేటువంటి వచ్చిన తర్వాత వాట్ ఈస్ దట్ వీ కెన్ డూ. But still, do you still believe that it says conspiracy is there? ఒక్కటే ఎందుకు కొత్త హెలికాప్టర్ ఎందుకు తీసుకెళ్ళలేదు, కొత్త హెలికాప్టర్ ఎందుకు తీసుకెళ్ళలేదు అనేది ఇంకోటి కూడా నేను చెప్తాను, నాకు గుర్తు చేయండి అన్నారు. అతను మొండి మనిషి కానీ అజాగ్రత్త మనిషి కాదు. నిర్ణయాలు తీసుకునే ముందు కన్సల్ట్ చేస్తాడు అతను. ఏకపక్షంగా ఎప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు సుమా. మీకు ఒకటి గుర్తుంది, మేము రోల్ బ్యాక్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్నప్పుడు అక్కడ మేము ధర్నా కూర్చొని అందరితో కూడా మాట్లాడి మనం అందరం కూడా నిరాదీక్ష కూర్చుంటున్నామని మా అందరితో మాట్లాడి కూర్చున్నటువంటి ఆ రోజు. సో నిర్ణయాలు ఏ నిర్ణయాలైనా కూడా అతను చిన్న దానికి కూడా అతను క్యాబినెట్ సబ్ కమిటీలు వేసేవాళ్ళు, మాట్లాడేటువంటి వాళ్ళు, చేసేటువంటి వాళ్ళు. ఒకసారి నేను ఏదైనా పోయి అన్నయ్య చేస్తే బాగుంటుందని చెప్తే ఇది కాదులేనివాడు. మళ్ళీ తెల్లారు 4 గంటలకో ఇంకోటో మళ్ళీ ఏది చెప్పు, అదేదో చెప్పినావు నువ్వు చెప్పు. అంటే మాకున్నటువంటి సన్నిహితంతో ఆ విధంగా తీపిగా కసురుకునేవాడు. కానీ మళ్ళీ ఆలోచన అంటే సచ్ డెమోక్రాట్, అది ఆ విధంగా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకొని రుద్దే రకం కాదు. కీప్ ఇట్ ఇన్ మైండ్. నిర్ణయాలు తీసుకొని రుద్దే రకం కాదు. నిర్ణయాలు తీసుకునే ముందు చెప్పి సరే దాన్ని కొంతమంది వ్యతిరేకించవచ్చు కాక, నిర్ణయం తీసుకున్న తర్వాత స్టబ్బన్గా నిలబడాడు. నిర్ణయం తీసుకున్న తర్వాత హీ నెవర్ వెంట్ బ్యాక్ అటువంటి. సో నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఎంఎస్ స్వామినాథన్ గారు అతనిది 75వ పుట్టినరోజో బర్త్డేనో లేకపోతే 80వ పుట్టినరోజుకో అక్కడ మెడ్రాస్లో ఉన్నప్పుడు మేము పోవాలి అనుకున్నాం అతను విష్ చేయడానికి. బేగంపేట ఎయిర్పోర్ట్కి పోయినాం, హెలికాప్టర్ ఎక్కినాం. విజయక్క కూడా ఉంది ఆ రోజు మా జతలో, విజయక్క కూడా వచ్చింది ఆ రోజు. నేను ఉన్నాను, మిగిలినటువంటి స్టాఫ్ అంతా ఉన్నారు.
2 పైలట్లు కూర్చున్నారు. మేము కూర్చొని మాకు ఫుడ్ బాక్సులు కూడా వచ్చినాయి. అసెంబ్లీ నుంచి నేరుగా అసెంబ్లీ జరుగుతోంది అప్పుడు, నేరుగా పోయినాం. ఫుడ్ బాక్సులు కూడా వచ్చినాయి మాకు అప్పుడు. తీసుకొని ఇంకేమి వాళ్ళు చేస్తారంటే సరే టేకాఫ్ కానీ అన్నాము. పైలట్ సార్ సింగిల్ ఇంజన్ పని చేస్తా ఉంది అన్నాడు. ఇది హెలికాప్టర్ 2 ఇది ముందు పూర్వం ఉండే దానికి సింగిల్ ఇంజన్ ఉండొచ్చు, కానీ ఇది 2 ఇంజన్ సార్, ఇది ఒకటే పని చేస్తుంది అంటే ఇమ్మీడియట్గా తన బెల్ట్ తీసేసి ఓకే వీఆర్ నాట్ గోయింగ్. డెఫినెట్గా అతని ప్రాణమే కాదు కదా, అందరి ప్రాణాలు కదా, చాలా జాగ్రత్త. నేను చెప్తున్నా, జ్యుడిషియస్ డెసిషన్ తీసుకున్న తర్వాత వాట్ మే కమ్. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలి అనేటువంటి దానిలో అందరితో మాట్లాడండి. ఎస్, ఎందుకంటే కోస్తల్లో నీళ్లు కాలువలో నీళ్ళు వచ్చేటువంటి వాని ధాన్యం రేటు ఒకటే. నేను లక్షలు పోసి నా మోటార్లు కాలిపోయి కరెంట్ ఛార్జీలు కట్టి నా దాని రేటు ఒకటే, కానీ నాకు ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, నీ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అవుతుంది. అది పూర్తి నమ్మే విద్యుత్ ఇది అని ఢిల్లీతో ఆ రోజు ద వే హౌ హీ ఫాట్ విత్ అవర్ లీడర్స్. బయట దీన్ని మీడియాకు పోలేదు. మీరు దీనికి ఒప్పుకుంటేనే నేను ప్రచారాన్ని పోతాను, లేకపోతే పోను అని కూర్చున్నట్టు అంతమంది మనిషి. ఎందుకంటే డెసిషన్ వాజ్ టేకన్ ఇన్ ద స్టేట్ లెవెల్ అని అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఆ రోజు కూడా నిజంగా అతనికి ఏదైనా తెలిసి ఉండింటే మాత్రం హీ వుడ్ హ్యావ్ గాన్. అనుమానం నాకు కూడా కలిగింది సార్. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు ఫ్లైట్ మూమెంట్ అంటే పర్లేదు, కొద్దిగా మరీ ప్రతికూల వాతావరణం అయితే తప్ప ఫ్లైట్ ఎగరకుండా ఉండదు. బట్ చాపర్ విషయంలో అలా కాదు. ఏమాత్రం ఆ వాతావరణం చిన్నగా ప్రతికూలంగా ఉన్నా సరే చాపర్ ఎగరడానికి పర్మిషన్ ఇవ్వరు. బట్ ఆ రోజు పర్టికులర్లీ September 2 రాష్ట్రం అంతా మేఘావృతమైంది, రాష్ట్రం అంతా వర్షాలు పడుతున్నాయి. అయినా సరే అటువంటి ప్రతికూల వాతావరణం కూడా పర్మిషన్ ఎలా వచ్చింది? కదా, అది ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఇది ఉండొచ్చు, లేకపోతే మరొకటి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సరే, ఇంకా అది పోస్ట్ మార్టం చేస్తూ పోతే ఇంకా ఇది కాదు. కానీ దురదృష్టం, ఈ రాష్ట్రం దురదృష్టం, ఆ ఫ్యామిలీకి దురదృష్టం, పార్టీకి దురదృష్టం, ఈ దేశానికి కూడా దురదృష్టం. మాలాంటి వాళ్ళకి ఏదో మళ్ళీ మేము ఎమ్మెల్యేలు కాకపోయినాం, ఎంపీలు కాకపోయినాం అన్నీ చూసాం. నాట్ దట్, ప్రతి సిటిజన్ కూడా తీవ్రమైనటువంటి నష్టం, డ్యామేజ్ జరిగింది. అతను ఉంటే స్టేట్ డివైడ్ కాదు కదా, అదే స్టేటే డివైడ్ అయ్యేది కాదు. అన్నిటికీ నేను మామూలుగా అంటూ ఉంటాను కేవీపీ గారితో, ఇన్ లైటర్ వే ఏదైనా ఈ ఇష్యూలు వచ్చి ఇదంతా వచ్చినప్పుడు అన్న మీ ఫ్రెండే అన్న కారణం అంటాను. అతను అంటే ఏమంటావు అన్న, అతను ఉండింటే జరిగేది కాదు కదన్నా. ఇక రాష్ట్రం గురించి మాట్లాడుకుంటాం. కమ్ బ్యాక్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పగానే 2 కీలకమైనటువంటి పథకాలు గుర్తొస్తాయి. ఒకటి అంటే ఈ 2 పథకాలు తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం కూడా కాదనకుండా కొనసాగించక తప్పని పరిస్థితి. ఒకటి ఆరోగ్యశ్రీ, 2 ఫీజు రీయింబర్స్మెంట్. అది కూడా ఇప్పుడు 2 స్టేట్స్ లో కూడా ఏ సీఎం వచ్చినా కొనసాగించక తప్పని పరిస్థితి. అంటే ఈ 2 పథకాలను కానీ వైఎస్ఆర్ బ్రాండ్ అనేది గుర్తొస్తుంది. యూనిక్ వైఎస్ఆర్ ట్రేడ్ మార్క్ స్కీమ్స్ అనేది చెప్పుకోవాలి. 2019-24 మధ్య వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవి కొనసాగిస్తూనే తనకంటూ ఇంకొక 2 నాడు నేడు, తర్వాత తల్లికి వందనం, ఇవి వైఎస్ జగన్ ట్రేడ్ మార్క్ గా చెప్పుకోవచ్చా? రెండింటిని ఎలా కంపేర్ చేస్తారు? యాక్చువల్గా 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారు మాతో ఎందుకంటే ఆరోగ్యశ్రీ దీనిలో ఫ్రమ్ ద డే 1 నేను కూడా క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నాను. నేను రోషయ్య గారు, దివాకర్ రెడ్డి గారు, మేమందరం కూడా దానిలో ఉన్నాం.
ఎప్పుడైతే 2009లో మేము గెలిచినా మేము ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు అనేటువంటిది. హీ హిమ్సెల్ఫ్ వెంట్ ఆన్ రికార్డ్. మార్కులే వచ్చినాయి అని అన్నారు ఆయన, వైఎస్ రాజశేఖర్. ఎక్స్పెక్టెడ్ డిస్టింక్షన్, అవును, బట్ ఇది వచ్చింది, మార్కులే వచ్చినాయి. వచ్చినాయి. సో హీ వాంటెడ్ టు ఈ పథకాలు, ఈ స్కీములు, లేకపోతే డెవలప్మెంట్, లేకపోతే ప్రజలతో మాకు ఉన్నటువంటి సంబంధాలు, లేకపోతే పార్టీ స్ట్రక్చరు, ఇవన్నీ కూడా 100కి 100 పాళ్ళు ఇవన్నీ కూడా సమీక్ష చేసి వీటిని ప్రక్షాళన చేసి ఇది శాశ్వతంగా వీటిని ప్రజలకు ఉపయోగంగా ఉండాలి, పొలిటికల్గా కూడా మాకు ఉపయోగంగా ఉండాలి అనేటువంటిది. ఈజ్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ పొలిటీషియన్ అనేటువంటిది చెప్పి అదే కాలం అతను రచ్చబండ చేయాలని పూనుకోవడం. గ్రౌండ్లో ఏముంది, ఆఫీసర్లు ఏం చెప్తున్నారు, అపోజిషన్ ఏం చెప్తుంది, మా వాళ్ళు ఏం చెప్తారు, రిప్రజెంటేటివ్స్ ఏం చెప్తారు, అన్నీ కూడా పెట్టి, ఎందుకంటే అప్పటికప్పటికే టెక్నాలజీ కొంచెం ఫాస్ట్గా డెవలప్ అవుతోంది. ఈనాడు డెవలప్ అయిన ఆ రోజు లేకపోయినా కూడా ఆ రోజు కూడా మేము టెక్నాలజీని వాడుకొని వీటంతా కూడా స్ట్రీమ్ లైన్ చేయాలి అనేటువంటి ఒకటి. రాజశేఖర్ గారు స్వయం నాతో కూడా అన్నటువంటి, బహుశా చాలా మందితో అని ఉంటారు, నాతో అన్నటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇంకా మొదటి టర్మ్లోనే స్టార్ట్ చేసినాం. ఏమి, ఈ ఆరోగ్యశ్రీ అంతా కూడా కేవలం కార్పొరేట్ హాస్పిటల్కు మాత్రమే కాదు, వీటిల్లో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా ఇవన్నీ కూడా సర్జరీస్ చేసేటువంటి సామర్థ్యం పెరగాలి, వాడికి పెరగాలి. ఆ డాక్టర్లు ఎవరైతే చేస్తారో ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకి అదనంగా కూడా వాళ్ళకు అపార్ట్ ఫ్రమ్ దేర్ శాలరీస్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఇవ్వాలి అనేటువంటి తీసుకొని అవర్ టార్గెట్ వాస్ టు రీచ్ 50%. సో అతని లక్ష్యం ఏమంటే 2009 తర్వాత ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా బాగా బలోపేతం చేయాలి, డబ్బులు ఎంత కావాలంటే అంత పెట్టాలి. అవసరమైతే హాస్పిటల్లో ఇతర డాక్టర్ల కంటే లైక్ ఇప్పుడు నిమ్స్లో ఉంది, లేకపోతే ఎయిమ్స్లో ఉంది, డిఫరెంట్గా ఉంటుంది శాలరీస్. సో ఆ విధంగా ఇవ్వాలి, చేసి వాడిని బలోపేతం చేసి, సో ఒక కాంపిటీషన్ పెంచాలి. మొత్తం ప్రైవేట్కి అప్పచెప్పడం కూడా శ్రేయస్సు కాదు. ఇది ప్రభుత్వం ఆ ఫీల్డ్లో ఉంటేనే, విద్యలో వైద్యంలో ప్రభుత్వం ఉంది అంటేనే ప్రైవేట్ వాడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు, లేకపోతే వాడు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తాడు అనేటువంటిది హీ వాజ్ వెరీ వెరీ క్లియర్. దురదృష్టం కొద్దీ అఫ్కోర్స్ ఆరోగ్యశ్రీ కంటిన్యూ అవుతోంది. వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మరి కొన్ని కొత్త జబ్బులు కూడా యాడ్ చేసి ఉండొచ్చు, ఓకే సరే, డబ్బులు కొంచెం ముందు వెనక ఇవ్వడం అనేటువంటిది ఓకే పక్కన పెట్టండి. కాకపోతే అటువైపు ప్రభుత్వాలు, ఇది 3వ ప్రభుత్వం, స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఇది 3వ ప్రభుత్వం, అటువైపు ధ్యాస పెట్టలేదు. ఆ ప్రభుత్వ ఆసుపత్రులు ఒక కార్పొరేట్ దీనికంటే ఇంకా బాగా డెవలప్ చేసి, ప్రభుత్వ కాలేజీలు ఉన్న చోట, ప్రభుత్వ అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఇవి చేసి ఉండింటే ఇవాళకు ప్రభుత్వానికి కూడా ఇంత బర్డెన్ అయ్యేది కాదు. ఇంకా మేలైనటువంటి సర్వీస్ చేసేటువంటి. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక సర్జరీ అయింది అనుకోండి, ఒక 10,000 రూపాయలు ప్రైవేట్ దానిలో ఇస్తే మేము గవర్నమెంట్ దానిలో చేసి 6,000కు 7,000కు అవుతుంది బర్డెన్. ఎందుకంటే వాడు అప్పులు చేసి ఉంటాడు ప్రైవేట్ ఇది హాస్పిటల్లో, వాడు వడ్డీ కట్టాలి, వాడు అంతా చేయాలి. అట్లా కాదు కదా ఇక్కడ. ఈవెన్ అదర్వైజ్ మేము శాలరీస్ పే చేస్తున్నాము, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇక్కడ మాకు తగ్గేది కదా, సగానికి సగం ఖర్చు తగ్గేది, ఇంకా మేలైనటువంటి ఇచ్చేది. అటువైపు ప్రభుత్వాలు పోయి ఉంటే బాగుండేది అనేటువంటి రైట్. ప్రతి ప్రభుత్వంలో కూడా ప్రతి ముఖ్యమంత్రి వాళ్ళకు కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, లేకపోతే ప్రజల్లో ఒక ముద్ర వేసుకోవాలి, ఇది చేయాలి అనేటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తారు. కానీ కొన్ని కాలగర్భంలో కలిసిపోతుంది, కొన్ని కాలగర్భంలో కలవడానికి అవకాశం లేనటువంటి స్కీమ్స్ వస్తాయి. మర్చిపోలేరు, ఎవరు మర్చిపోలేరు. ఈరోజు ఇందిరాగాంధీని ఎవరైనా మర్చిపోతారా? మర్చిపోలేరు కదా.
అట్లనే ఏ మాటగా మాట చెప్పాలంటే ఎన్టీ రామారావు మర్చిపోతారు కదా, మర్చిపోలేరు కదా. రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోగలుగుతారు కదా. రాజశేఖర రెడ్డి గారి మీద విద్వేషం ఉండొచ్చు, రాజశేఖర గారి మీద ఎన్నైనా మాట్లాడచ్చు, బట్ పేర్లు మార్చచ్చు, పేర్లు మార్చచ్చు. కానీ మీరు చెప్పినట్టు ఇది రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు పథకం చెప్పగానే ఆయన గుర్తురావాలి. రాజశేఖర వైఎస్ జగన్ ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో ఇంకా తల్లికి వందనం కానీ, నాడు నేడు కానీ, ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ నా పర్సనల్ అభిప్రాయం, ఈవెన్ నా వైఫ్ కూడా ఒక ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తాను దాదాపు 30-40 సంవత్సరాలు. బట్ నా పర్సనల్ ఫీలింగ్, ఫస్ట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఏదైతే తల్లికి వందనం అనేటువంటిది ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసేటువంటి వాళ్ళకి ఇవ్వాలి అని అనౌన్స్ చేశారు ఫస్ట్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే. మళ్ళీ 3-4 రోజులకి అందరికీ అన్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటున్నానంటే దేశంలో 94,000 ప్రభుత్వ పాఠశాలలు క్లోజ్ అయినాయి బ్రదర్. ఎంత బాధేస్తుందండి, ఎంత బాధేస్తుందండి, ఎంత బాధ. సో నేనేమంటానంటే నేను మా ఊళ్ళో నీలకంఠాపురం నేను చెప్తున్నాను, నీలకంఠాపురంలో ఐఎమ్ గివింగ్ ద స్టాటిస్టిక్స్. ఎప్పుడైతే జగన్ ప్రభుత్వ పాఠశాలకు మేము ఈ తల్లికి వందనం అనేది ఇస్తామని అన్నారో, 10,000 12,000 అప్పుడేదో అన్నారు, మా ఊళ్ళో ప్రైవేట్ స్కూల్కి పోయేటువంటి వాళ్ళందరూ టీసీలు తీసుకొని చేరినారు. మా ఊరే కాదు, మా పక్కలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా చేరినారు. ఆ హై స్కూల్ నేను చదువుకున్నటువంటి హై స్కూల్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. బా స్కూల్ స్ట్రెంగ్త్ బాగా ఉంది, బాగా నిండుగా ఉంటుంది అది అని చెప్పేసి. నాట్ ఓన్లీ మా స్కూల్, మొత్తం అంతా అట్లా ఉంది అనుకోండి. మళ్ళీ ఏమైందో, మళ్ళీ ప్రైవేట్, మళ్ళీ రివర్స్, మళ్ళీ తీసుకొని పోయినారు. ఈరోజు మా ఊరు నుంచినే నేను ఇప్పుడు కూడా స్ట్రాంగ్గా నమ్ముతాను, మా గవర్నమెంట్ స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో టీచర్లు ఉన్నంత స్ట్రెంగ్త్, ఉన్నంత పరిపక్వత, ఉన్న నాలెడ్జ్, ఉన్న డెలివరీ, ఉన్న వాళ్ళకి ఆ ప్యాషన్ ప్రైవేట్ స్కూల్లో లేదు అని నేను చెప్తాను. నా వైఫ్ ఒక స్కూల్ రన్ చేస్తున్నా కూడా ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్. ఐ బిలీవ్ ఇట్. సో దానిలో తప్పకుండా నేను అనుకుంటాను వైద్యలో కాంపిటీషన్ ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈనాటికైనా నేను ఈ ఉన్న ప్రభుత్వాలకి నేను సూచించేది, మీరు చెప్పినటువంటి ప్రభుత్వ వైద్యాలయాల్ని పటిష్టం చేయాలి అన్నారు కదా, మేబీ అందులో భాగంగానే వైఎస్ జగన్ 10 జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, 17 మెడికల్ కళాశాలలు తలపెట్టారు. 6 ఓపెన్ అయినాయి. ఒకటి పులివెందుల NMC పర్మిషన్ ఇచ్చినా సరే ఈ కూటమి ప్రభుత్వం కాదంది, మేము నిర్వహించలేని చేతులు తెస్తే అది పెండింగ్ లో ఉంది. మిగిలిన 10 మెడికల్ కళాశాల నిర్మాణాలు ఉన్నాయి, వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు స్టిల్ అది కూడా పెండింగ్ లో ఉంది. సో మేబీ అది అమలు జరిగి ఉంటే వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం, మీరు చెప్పినటువంటి ఈ వైద్యాలయ కళాశాలలో హాస్పిటల్స్ పటిష్టీకరణ జరిగి ఉండేది కదా. 100% ఇప్పుడు ఉన్నటువంటివి చేయవలసి ఉండింది, రాబోయే దానిలో కూడా చేయాల్సింది. వీటిని ప్రైవేట్ చేయకుండా వీటిని గవర్నమెంటే నడపాలి. డెఫినెట్ గా గవర్నమెంటే నడపాలి. అదేవిధంగా స్కూళ్ళలో కూడా గ్రామాల నుంచి, ఎందుకంటే 3-4 బస్సులు వస్తాయండి మా ఊరికి. మడకసిరిలో, ఇంకో చోట కదిరేపల్లిలో ప్రైవేట్ స్కూల్కి పోవడానికి ఎందుకు పోవాలంటే మా ఊర్లో పెట్టుకొని. సో దాని ద్వారా అంతకు మించి కొంచెం డబ్బు ఉన్నటువంటి వాడు పోతాడా, పోనీ. కానీ ఈ 15,000 వస్తుంది, వాడు ఏదో అక్కడ కాన్వెంట్లో చదువుకుంటాడు. ఇప్పుడు అన్ని స్కూల్లోని ఇంగ్లీష్ మీడియమే కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మేము ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడు అన్ని స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియమే కదా. ఈరోజు గవర్నమెంట్ టీచర్ అనేటువంటి వాడు లక్షల మందితో కాంపిటీషన్ పడి వస్తాడు. ఈ ప్రైవేట్ దానిలో ఎవడున్నాడు, ఎవడైతే ఉద్యోగం దొరకలేదో వాడు అక్కడ పోతాడు. అంటే నేను వాళ్ళకి కించపరిచే, సారీ సార్, నేను ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి అధ్యాపకులను కించపరిచే కాదు నేను చెప్పేటువంటి మాట. కానీ క్రీమ్ అంతా అక్కడ ఉంది అనేటువంటి చెప్పడానికి నేను క్రీమ్ అంతా అది నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఇప్పటికైనా ఈ 2 విషయాల్లో ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు,
ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కాలేజీలు డెఫినెట్గా వాటికి ఫోకస్ ఇవ్వాలి. క్రమేణా ప్రైవేట్ దీనిలో ఉన్నటువంటి వాళ్ళకి తగ్గిస్తూ రావాలి. ప్రధానంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జరుగుతున్నటువంటి అంటే అవినీతి ఆరోపణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎస్ఎఫ్టీకి ఏకంగా 2,000, 15,000, 18,000 కూడా ఛార్జ్ చేస్తున్నారనే ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది అమరావతిలో? నిజంగా రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి నిర్మాణం పట్ల చిత్తశుద్ధి ఉందా, లేకపోతే ఇది ప్రతిపక్ష పార్టీలు ఆరోపించినట్టు కేవలం దోపిడీకి మాత్రమే పనికి వచ్చేదిగా ఉందా? నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2014 తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్షము తర్వాత ప్లస్ పాలకపక్షం ఇద్దరు డెసిషన్ తీసుకున్నారు, అమరావతిలో రాజధాని పెట్టాలి అనేటువంటిది. దానికి 50,000 ఎకరాలు అన్నప్పుడు నేను ఖచ్చితంగా చెప్పినాను 5-6 ఎకరాలకు మించి అవసరం లేదు అనేటువంటిది. సో అక్కడనే ఏవైతే వ్యవసాయానికి యోగ్యం కానటువంటి భూములు ఉన్నాయో వాటిని తీసుకోండి, ఇంత అవసరం లేదనే వెంటనే నేను క్షేత్రంలో కూడా పోయినా, క్షేత్రానికి పోయినాను. మా పార్టీ పరంగా కూడా వీఆర్ వెరీ క్లియర్. నెంబర్ 1. నెంబర్ 2, రాజధాని డెవలప్ చేయడానికి 100% కేంద్రమే డబ్బులు ఇవ్వాలి. రాష్ట్రం ₹1 పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చట్టంలో ఉంది, పార్లమెంట్ ఆమోదించినటువంటిది, దాంతో చేయాలి అనేటువంటిది అన్నాము. సో అది కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొంచెం అది స్టార్ట్ చేయడము, ల్యాండ్ పూలింగ్ అని అవని ఇవని, ఎందుకంటే అతనికి నా పేరు నిలిచిపోవాలి. అశోక చక్రవర్తి రోడ్ల వెంబడి చెట్లు నాటించను, ఓకే, లేకపోతే తాజ్ మహల్ను ఎవరు షాజహాన్ నిర్మించాను. సో అమరావతిని చంద్రబాబు నాయుడు గారు నిర్మించినారు. ఇది ఉండదు, తప్పనిస్తే అంత అవసరం లేదు అంటాను. కాదండి, ఊర్లు డెవలప్ అంటే ఇండ్లు డెవలప్ చేయడానికి, లేకపోతే వ్యాపార సంస్థలు డెవలప్ చేయడానికి, ఈజ్ ఇట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్? గవర్నమెంట్ చేయవలసినటువంటి ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఏదైతే ఉందో దానికి అప్రోచ్ కావాల్సిన అంతవరకు చేయాలి, ఇవ్వాలి. పోనీ దాన్ని ఆ ప్రభుత్వం అట్లా చేసిందంటే జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ 3 రాజధానులని మళ్ళీ దాన్ని నిర్లక్ష్యం చేసి కనీసం పూర్తి చేసి ఉండింటే ఇదేది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోగా అప్పులండి, అప్పులు ఇస్తారా? ఇప్పుడే రాష్ట్రంలో అప్పుల్లో మునిగి వడ్డీలు కూడా కట్టలేకుండా, జీతాలు ఇవ్వలేకుండా, నెల పెన్షన్లు ఇవ్వలేకుండా అల్లాడిపోతా ఉంటే మళ్ళీ వాళ్ళు అప్పులు ఇవ్వడం, వీళ్ళు అప్పులు తెచ్చుకోవడమా? కరెక్ట్ కాదు కదా అది. కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా చేయడం అనేటువంటిది పూర్తి వాళ్ళు చేస్తున్నటువంటి ద్రోహం. మరి ఇది కాకుండా మరో 50,000 ఎకరాలు ఎక్కడ బాబు? ఇది అవసరమా? ఇది సో ఇటువంటివన్నీ చేయడంతోనే ప్రజల్లో కూడా ఒక ఏకభావం పెరుగుతుంది. ఆ రోజు అట్లా ఉంది. ఈరోజు ఇతను మావిగన్ అని అంటూ ఉన్నాడు. ఏదో ఆ రోజు ముఖ్యమంత్రి చేయాల్సింది కదా. అంటే ఇవన్నీ ఎట్లా ఉందంటే ఈ దసరాలో పందెం కోళ్ళు కొట్టుకుంటున్నాయి చూడు, దసరా రోజు 2-3 రోజులు మాత్రమే ఉంటుంది మీ ప్రాంతంలో. ఇది 365 రోజులు ఈ కోళ్ళ పందెమే బాబు. కష్టం, వెరీ డిఫికల్ట్. పేర్లలో ఫెంటసీగా, లేకపోతే నీకు నువ్వు ఆ పేరు చెప్తే నేను ఈ పేరు చెప్తాను, ఇక్కడంటే నేను 3 అంటాను, ఇప్పుడు 3 ఇట్లా కాదు కాబట్టి ఇట్లా పెడుతున్నారు కాబట్టి ఇదంటే దీనివల్ల ఉపయోగం లేదు. ఇప్పటికి కూడా బాధ్యతాయుతంగా ప్రభుత్వం అనేటువంటి మరో 50,000 ఎకరాలు మరొకటి ఇంకోటి కాకుండా పూన్నారు, కట్టినారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టినారు. దాని మీద కూడా పారదర్శకంగా చేయండి. వేరే చోట ఢిల్లీలోనే 5,000 రూపాయలకు ఒక ఎస్ఎఫ్టీ కడుతున్నప్పుడు ఇక్కడ 12,000 ఎందుకు అవుతుంది అనేటువంటి చెప్పండి. అఖిలపక్షాన్ని పిలవండి, క్లారిఫై వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. నిజంగానే అవసరమైనటువంటి స్పెండ్.
12,000 కాదు 15,000 పెట్టండి, తప్పేం లేదు. అది ప్రభుత్వం దగ్గరే ఉంటుంది, చేసేవాడికో ఇచ్చేదేమి కాదు ప్రభుత్వం. బట్ దీనిలో ఏమైనా లీకేజెస్ ఉన్నాయా, మామూలు పరీక్షా పేపర్ లీకేజెస్ ఉన్నట్టు దీనిలో ఏమైనా లీకేజెస్ ఉన్నాయా అనేటువంటి ఒక డౌట్ ఉంది కదా, లేవనెత్తా ఉన్నారు కదా. సో ప్రభుత్వం అనేటువంటి బాధ్యత తీసుకొని ఇటువంటి చోట మీరు ఎంత మాట్లాడినా, ఎవరు సజెషన్స్ ఇచ్చినా, ఎవరి టైంలో నిర్మాణం అయిందంటే డెఫినెట్గా ఉంటుంది, దానిలో ఏం అనుమానం ఏం లేదు. మీ పేరు ఉంచుకోండి, ఎవరికి ఇబ్బంది లేదు. సో దీన్ని కొంచెం జవాబుదారీగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ప్రభుత్వ సొమ్ము వృధా కాకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరి స్టార్టింగ్ వెరీ స్టార్టింగ్ లో అన్నారు 2029లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, సెంట్రల్ లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అన్నారు. అంటే ఇండియా కూటమి ఇంకా బలపడుతుందా? ఈ బలపడే క్రమంలో మరిన్ని ప్రాంతీయ పార్టీల్ని ఆహ్వానిస్తారా, కలుపుకొని పోతారా? బీజేపీకు వ్యతిరేకంగా, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు ఒక్కటే, భారతీయులంతా ఒక్కటే, దేర్ ఇస్ నో సెకండ్ గ్రేడ్ సిటిజన్ అనేటువంటి భావన కలిగి నిజాయితీగా ఉండి బీజేపీకి దూరంగా ఉండి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. ఎనీ పార్టీ ఇన్ ద కంట్రీ ఆ విధంగా రావాలి. అంటే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నో వాళ్ళ 3 పార్టీలు కూడా బీజేపీతోనే ఉన్నాయి కదా బ్రదర్. ఒక్క నిమిషం. ఈరోజు ఏ ఓట్లు లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో అందరు ఎంపీలు బీజేపీనే ఈరోజు సపోర్టే. వీళ్ళు కొట్టుకున్నా అక్కడ మాత్రం ఒకటే. కానీ వేరే రాష్ట్రాల్లో వాళ్ళకి 50% ఓట్లుండి 60% ఓట్లున్నా వేరే పార్టీలు ఉన్నాయి అక్కడ, వేరే పార్టీలు ఇంక్లూడింగ్ గుజరాత్ అక్కడ పార్టీలు, వేరే పార్టీలు ఉన్నాయి. కానీ ఇక్కడేమో కానీ విచిత్రమేమో కానీ అందరూ ఒకటే ఇక్కడ ఢిల్లీ వరకు. సో అది వాళ్ళు సమీక్షించుకోవాలి, అందరూ మునుగుతారు. బీజేపీతో మోడీతో పోయేటువంటి ప్రతి ఒక్కరూ చిల్లు పడింది పడవకు మునిగిపోతారు 100%. నాకు ఒక్క లాస్ట్ క్వశ్చన్ ఒక్కటి చెప్పండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ ఇస్తుంది, రేపు రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. సో అదంతా పక్కన పెడతాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కాంగ్రెస్ తో సీనియర్ గా ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డిని చూశారు, వైఎస్ జగన్ ని చూశారు. ఓకే, ప్రస్తుతం అయితే వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు. ఎప్పుడైనా రానున్న కాలంలో అది 29 కావచ్చు లేదా 34 కావచ్చు, ఎప్పుడైనా మీకు హోప్ ఉందా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది? సింపుల్. నేను ఒకటి చెప్పినాను కదా, ఇదే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యి ఉండింటే అతను మరో రకంగా ఉండేటువంటి, అతను ఆ తప్పిదాలు మరొకటి చేసేటువంటి అవకాశాలు కూడా ఉండేటువంటి కాదు, పరిపాలన పరంగా కానీ రాజకీయ పరంగా కానీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చెక్స్ ఉంటుంది, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది ఉంటుంది, అది లేదు ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా మా సిడబ్ల్యూసి సమావేశాల్లోనే చాలా క్లియర్గా మా నాయకత్వం ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ పార్టీ యాజ్ ఎ హోల్ తీసుకున్నటువంటిది, మనము కలిసి వచ్చేటువంటి పార్టీలతో మనం సఖ్యతగా పోవాలి, అవసరమైతే కొంచెం తగ్గాలి, మనం వెళ్ళాలి అనేటువంటి వెరీ క్లియర్ స్టాండ్. ప్రొవైడెడ్ దర్ అగేన్స్ట్ బీజేపీ. మీకు ఒక్కటి నేను చెప్తా ఉన్నాను, ఊహించడానికి అవుతుందా కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేస్తాయని? ఇక్కడ చేశారు కదా, ఎందుకు చేశారు అప్పుడు? దట్ పార్టీ వాజ్ అగేన్స్ట్ బీజేపీ, వెరీ క్లియర్. మరి అది ఉన్నప్పుడు, సో ఇప్పుడు జగన్ బీజేపీకి వ్యతిరేకమంటే కాంగ్రెస్ ఏమి ఇబ్బంది ఉంటుంది కలవడానికి? ఏముండదు. క్వశ్చన్ ఆఫ్ టైం. ఇవన్నీ ఊరికే మన అనాలిసిస్ దీనికోసం కానీ, హైపోథెటికల్ ఇవి కానీ, ఇవన్నీ కూడా నాకు తెలిసి 2 వైపుల నుంచి
అటువంటి ప్రయత్నాలు, అటువంటి చర్చలు, అటువంటి ఆలోచనలు ఏమీ లేవు. ఎందుకంటే ఎవరో తప్పుగా పోదు కదా తప్పుగా పోదు కదా మాట్లాడేటువంటిది. సో అవతల పార్టీ వాళ్ళు కూడా దాని గురించి ఆలోచన చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. నాతో అయితే ఎవరు మాట్లాడలేదు. మా పార్టీలో కూడా ఆ విధమైనటువంటి ఏం జరగడం లేదు. బీజేపీతో విభేదించిన అన్ని పార్టీలతో సమానంగా ఆ రోజు ఏమైనా ఎనీథింగ్ మే హ్యాపెన్. ఎందుకంటే కాంగ్రెస్ ఈజ్ కమింగ్ ఫర్ 100% రూలింగ్కి వస్తుంది. థ్యాంక్ యూ.